ఉంది టీజర్? ఎలా ఉంది? సో కోర్ట్‌లో ఎంతైతే మీరు ప్రేమ చూపించారో ఖచ్చితంగా దానికంటే ఎక్కువ బ్యాండ్ మేళంకి చూపిస్తారని కోరుకుంటున్నాను. అండ్ మార్చ్ 13 థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ వచ్చి మా సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. చేయడం సేమ్ హీరోనా అనిపించిందా? అలా ఏమనిపించలేదండి. అలా అనిపించలేదా? బాగానే అనిపించిందా? ఓకే, క్రేజీ. కొంచెం నర్వస్గా కోర్టుతో అంత సూపర్ హిట్ వచ్చిన తర్వాత చితకొట్టేస్తున్నారు యాక్టింగ్ అక్కడ. మీరున్నారనే నర్వస్నెస్ అండి. మంగవతి గాని ఏం కాదు పాపం, అదేం లేదు. అంటే తన డెడికేషన్కి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అటు షూటింగ్లో ఉన్నాడు, వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, అక్కడ ఏమంటారు అని అది టెన్షన్. అక్కడ షూటింగ్ ప్యాకప్ అండి. ఆ భయం కాదు, కోర్టు దగ్గర నుంచి మిమ్మల్ని చూసినప్పుడు వచ్చిన భయం ఇప్పటికీ పోలేదు. అదే ఏం భయం లేదు. అయ్యో ఎంతమంది ఉన్నారు వెనకాల ఇప్పుడు. ఈ ఎనర్జీ వచ్చిన తర్వాత హాయ్ అందరికి. టీజర్ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? ఇదే నా ధైర్యం, మీరే నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాండ్ మేళం ఒక ప్రాపర్ తెలంగాణ మాస్ సినిమా. ఒక వరంగల్ లాంటి పక్కన ఒక చిన్న పల్లెటూరులో, ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో బ్యాండ్ వాయించుకుంటూ, మా దోసగాలతో బ్యాండ్ వాయించుకుంటున్న ఒక యాదగిరి గారి కథ. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక చిన్న లాంటి ఫిలాసఫీ ఉంటుంది. అంటే వీడికి వచ్చిన ప్రతి ఎమోషన్ చాలా పీక్లో చూపించుకుంటాడు. వీడికి ఆనందం వచ్చిన పీకే, ఎమోషన్ వచ్చిన పీకే, ప్రేమ వచ్చిన పీకే. సో వీడికి ఇలాంటి, అంటే ఎలాంటి ఎమోషన్ వచ్చినా ఎటువంటి ఫిల్టర్ లేకుండా టాప్ మోస్ట్ పీక్లో చూపించే క్యారెక్టరైజేషన్ వీడిది. ఈ బ్యాండ్ మేళం అనే కథ ఇక్కడ ఉన్న ఎంతోమంది యాదగిరులకి, ఎంతోమంది రాజమ్మలకి కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ గెస్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. స్పెషల్ థ్యాంక్స్ టు తమన్ అన్న. మీరు ఓజీ జై పవర్ స్టార్, బాబులకే బాబు, బాబులకే బాబు, జై పవర్ స్టార్. సో అన్న, మీరు ఏ సినిమాలో, మా సినిమాలో అయితే జై బాలయ్య, జై బాలయ్య, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లు నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్న బీట్ల కోసం. అన్న మా సినిమాలో అయితే మంచి బీట్ ఉంటుంది అన్న, బట్ మీరు వాయించే ప్రతి సినిమాలో అదొక పెద్ద బ్లాస్ట్. ఈ స్పీకర్లు బ్లాస్ట్ అయిపోతాయి బేసిక్గా, అందరికీ తెలిసిందే. అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వేణు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది అడుగుతూ ఉన్నారు, మీ మాట్లాడితే పర్ఫార్మెన్స్ కావాలా? వేస్తాను. అండ్ చాలా మంది అడుగుతూ ఉన్నారు, మేము ఎక్కడికి వెళ్ళినా మంగపతి గారు రాలేదా, మంగపతి గారు చూడట్లేదా అని. సో మా శివాజీ గారు, మా మంగపతి గారు, మా కంటెంట్ నచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు మా మంగపతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. బ్యాండ్ మేళం రిలీజింగ్ ఆన్ March 13. I'll see you all in theaters. Thank you అండి, లవ్ యూ, బాయ్. రోషన్ సేమ్ బ్రో, నువ్వున్నా బ్రో పక్కన. ఓకే ఆన్సర్. అంటే సేమ్ హీరోయిన్ అనిపించిందా, లేకపోతే ఓకే అనిపించిందా? ఏమనిపించలేదా? బాగా కూడా అనిపించలేదా? అంటే కంటిన్యూస్ గా వెంటనే అక్కడ నుంచి శ్రీదేవి ఒక లుక్ ఇస్తుంది, బాగా కూడా అనిపించలేదు. అలా ఏం అనిపించట్లేదు. అంటే అదే కొత్తగా మీరు ఏం అడిగారు నాకు అర్థం కాలేదు. అంటే బాగుంది, సేమ్ హీరోయిన్ కదా. సో మళ్ళీ సేమ్ హీరోయిన్ నేనా అనిపించిందా? వావ్, మళ్ళీ సేమ్ హీరోయిన్ నా అనిపించిందా? మళ్ళీ సేమ్ హీరోయినే కదా. వావ్, అంటే ఈ కథకి బేసిక్ గా ఈ కథ విన్న తర్వాత కోనా గారు ఇమీడియట్ గా మాకు పిచ్ చేసిన తర్వాత మీ ఇద్దరం కోర్టు తర్వాత ఎలాంటి కథలు తీసుకోవాలి, ఏం చేయాలని చాలా ఆలోచించాం. వచ్చి కోనా గారు ఇంత మంచి కథ తీసుకొచ్చి మా ఇద్దరికి నరేషన్ ఇప్పించిన తర్వాత వి థాట్ లైక్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ న్యూ. కోర్టులో చూసిన చందు కానీ, కోర్టులో చూసిన జాబిలి కానీ, ఈ బ్యాండ్ మేళంలో ఇవి టీజర్ చూసిన తర్వాత మీకు అర్థమే ఉంటుంది ఎలా ఉంటుందో క్యారెక్టరైజేషన్స్. సో యా, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు నాకు ఇంకో స్పెషల్ మూమెంట్. ఇంతమంది రావడం,
ఇంకో స్పెషల్ మూమెంట్ కూడా ఉంది నాకు. ఈరోజు నాని అన్న బర్త్డే. సో ఆయన ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం, నేను చేసే ప్రతి సినిమాలో ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని నా గుండెల్లో ప్రామిస్ చేసుకున్నాను. అండ్ ఐ ప్రామిస్ యూ అన్న, నేను చేసిన ప్రతి సినిమాలో ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. మీ అందరి తరపున, ఎంతో మంది ఆస్పైరింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్, నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరి తరపున, నిన్ను ప్రేమించే నీ తమ్ముల తరపున ఈ తమ్ముడు మీకు చెప్తున్నాడన్న, విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్న. ఐ లవ్ యూ సో మచ్ నాని అన్న. హ్యాపీ బర్త్డే నాని అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, మనం KFC సెంటర్కి వెళ్ళి మంచి చికెన్ బకెట్ తీసుకొని వెళ్ళి కూర్చుంటే ఎట్లా ఉంటుందో, వేడి వేడిగా తింటా ఆ మజాని ఎంజాయ్ చేస్తా, అలా ఉంటుంది ఈ KFC నుంచి వచ్చే సినిమా. ఇదైతే పక్క. అక్కడ చూడండి, ఆయన అసలు పెట్టారు కోనా ఫిలిం కార్పొరేషన్, KFC. ఏ మాత్రం ఆ బ్రాండ్కి తగ్గదు. ఇది చాలా మంచి లవ్ స్టోరీ అండి ఇది. నాకు కథ తెలుసు. మనల్ని ఒక పాత్రకి అడిగారు, ఏ పాత్ర అయి ఉండొచ్చు, రొటీన్గా ఉంటుందని నేను మా వాడితో అన్నా, వద్దురా ఇది దీంట్లో కాదులే, మనం వేరే దాంట్లో చేద్దాం. పైగా మా శ్రీదేవి, తను ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే, మీరు అమ్మాయి రీల్స్ ఏమైనా చూసారా? ఓరి బాబో, ఏం ఎక్స్ప్రెషన్స్. నాకు కోర్టు సినిమా చేసేంత వరకు ఎవరి పిల్ల ఏదో ఓకే ఎర్రగా బుర్రగా ఉంది, బాగుంది, తీసుకున్నారు హీరోయిన్ అనుకున్నా. ఆ సినిమా అయిపోయినాక 6 నెలలకి తనకు ఒక రీల్ పెట్టానమాట శ్రీదేవికి. ఏటమ్మా ఇదే అని అన్నా. అస్సలు బాబోయ్, ఇందాక అదే చెప్తున్నాను. అందుకు ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే, చాలా చాలా మైన్యూట్గా ఉంటాయి తన రీల్స్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్. చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతుంది, చాలా దూరం వెళ్తుంది. అలాగే రోహన్, ఏదోట్లే అబ్బా, నా ఇష్టం వచ్చిందంట, మంగపతి ఇక్కడ. నాకు అది కన్ఫ్యూజు. మాకేమో 90sలో రోహన్ గాడు ఉన్నాడు, ఈయన రోషన్ గాడు, ఎక్కడ తెచ్చేది నేను. సరే, వీళ్ళిద్దరూ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో మంచి డాన్సరు, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, లాంగ్ వే టు గో. పైగా మనోడి హ్యాండ్ కూడా మంచి లెగ్, బ్రహ్మాండంగా వరుసన మంచి మంచి బ్యానర్స్లో మంచి సినిమాలు చేస్తున్నాడు, మంచి బిహేవియరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ ఆర్టిస్టులకి. సో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి మా వాళ్ళు. చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. మీకు మనోడి డ్యాన్స్ల గురించి మీకు చెప్పేదే ఉంది, అందరూ బాగా చేశారు. డైరెక్టర్ గారి కథ నేను విన్నాను, చాలా బాగా చేశాడని చెప్పారు. సో కోనా గారి ఆ గొడుగు కింద వీళ్ళందరూ కూడా చాలా సేఫ్ జోన్లో ఈ సినిమా నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతా ఉన్నారు వీళ్ళందరూ. ఖచ్చితంగా కోనా గారి ఫోటో వాళ్ళ జీవితకాలం పెట్టుకోవాలి, కొత్త డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళందరికీ ఎవరికి తెలీదు, ఈవెన్ మన శివగారికి కూడా తెలీదు. కోనా గారు ప్రొడ్యూసర్గా చేసిన సినిమాకి, ఆ సినిమాకి చేసిన ట్రైలర్కి నేను అసిస్టెంట్ అనమాట అక్కడ ఆ స్టూడియోలో, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో, రాజ్భవన్ రోడ్లో. తోకలేని పెట్ట, ఇది ఆయన ప్రొడ్యూసరు, నేను అప్పుడు ఎడిటర్గా పనిచేస్తున్నాను. సో ఆ సినిమాకి ఒక సీనియర్ ఎడిటర్ ఉన్నాడు, ఆయన దగ్గర నేను ఆ టైంలో నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. అక్కడ పరిచయం, నాకు అక్కడ తెలుసు, నేను పరిచయం లేదు ఆయనకి, ఆయన నాకు తెలుసు. కోనా గారు ఏదైనా టైం రావాలి. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఎందుకంటే అసలు ఆయన రాసిన కామెడీ స్క్రిప్ట్లు ఎవ్వరు రాయాల. ఈవీవి గారి తర్వాత అంత స్థాయిలో కోనా గారు ఆయన స్క్రిప్ట్లు అంత అద్భుతం. కానీ ఎప్పుడు బాధపడేవాడిని, ఎందుకు రావు మనకి, వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు క్యారెక్టర్లు రావని ఫీల్ అయ్యేవాడిని నేను. ఏదైనా టైం రావాలి రబ్బాయి, దేనికైనా లైఫ్లో దేనికైనా టైం రావాలి. టైం వచ్చినప్పుడు అన్నీ అవే సెట్ అవుతాయి, కాకపోతే అప్పుడు మనం రెడీగా ఉండాలి. సో ఈ సినిమా రేపు 13వ తారీఖు రిలీజ్ అవుతా ఉంది. సేమ్ కోర్టు డేట్ అందరూ 14 కదా అంటారు, 13 ప్రీమియర్ వచ్చాం, ఆ రోజే హిట్ టాక్ వచ్చింది. ఇది కూడా అంతే, మార్చి 13 సూపర్ హిట్ అవుతుంది. మీ అందరు దీన్ని ఆదరిస్తారు. అలాగే అసలు తను టచ్ చేస్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. తమన్ గారు నాకు చాలా 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 సంవత్సరాల క్రితం తను కష్టపడే రోజుల దగ్గర నుంచి నాకు తెలుసు.
నందమూరి తమన్ కావచ్చు, కొణిదెల తమన్ కావచ్చు, తెలుగోళ్ళ తమన్, అది చాలా బాగుంది కదా. జై తమన్. సో అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కోన గారు పిలిచినందుకు. థ్యాంక్ యూ మీడియా మిత్రులకు అందరికి కూడా థ్యాంక్స్. కలుద్దాం, తొందరలో కలుద్దాం. థ్యాంక్ యూ. సో మీ ట్రిపుల్ఎస్ కూడా ఫస్ట్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. సాంప్రదాయాన్ని సుబినికి కూడా థ్యాంక్ యూ. అంతే, అంటే మైక్ తీసుకుంటూ చెప్తున్నాను అనమాట. నేను బీట ఏదైనా రూట్ మాత్రం ఇటే అనమాట. సో సూపర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలా సరే ఇలా ఫంక్షన్ రావడానికి హై వస్తుంది. సరే వెళ్దాం సాయంత్రం 4:30కి అని ఉన్నంత బాగా హై వస్తుంది. ఫంక్షన్కి వెళ్దాం, బట్ వచ్చి స్టేజ్ ఎక్కిన వెంటనే అలా ఒకలాగా లోపల చాలా నదులు స్టార్ట్ అవుతాయి, చెమటలు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అది శివాజీ గారు లాంటి లెజెండ్స్ అంతా ఉంటూ ఎలా ఫన్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. బట్ వెరీ నైస్ స్టేజ్. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం కూడా కోన గారే, లైఫ్లో కూడా. సో ఇట్స్ కోన గారు ఇస్ వెరీ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. పెద్ద సినిమాలు స్టార్ట్ అయ్యే ముందర లైక్ కిక్, దూకుడు, బృందావనం ఇలా అన్నీ స్టార్ట్ అయ్యే ముందర దాదాపు ఒక 50-60 డెమోస్ అన్నీ కోన గారికి చేసి పంపించడం జరిగింది. అది చాలా సినిమాలు, చిన్న సినిమాలు, చింతకాయల రవి అలాంటి సినిమాలన్నీ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అంటే నన్ను కంపోజర్గా అనౌన్స్ చేద్దామని చెప్పి చాలా సినిమాలు వెంట్ బ్యాక్. అలా ఒక 8-9 ఫిల్మ్స్ ఉన్నాయి లిస్ట్లో. సో ఆ టైంలో అంతా కోన గారు వాజ్ రియలీ వెరీ సపోర్టివ్. అండ్ దూకుడు నాకు రావాల్సిన మెయిన్ రీజన్ కోన గారు. ఈ గేవ్ దట్. సో ఆ దూకుడే ఇంకా ఆగకుండా నడుస్తోంది. సో ఈ హ్యాండ్లో గోల్డ్ ఉండేది ఇంపార్టెంట్ కాదు, ఈ హ్యాండే గోల్డెన్ హ్యాండ్. సో శివ చెప్పినట్టు చాలామంది ఈరోజు కోన గారు వల్ల దే గాట్ సో మచ్ ఆఫ్ లైఫ్ అన్నమాట టాలీవుడ్లో. ఉండరా ఇస్తాను రండి తీసుకో. ఎంత ఎప్పుడో ఎమోషనల్గా మాట్లాడతా, అప్పుడు కూడా మీరు ఇలా చేస్తే వెళ్ళారా రే అని చెప్పు. సో సరే ఓకే దాన్ని. సో కోన గారు అదనమాట. సో సచ్ అ వెరీ స్పెషల్ పర్సన్. సో ఆయన వాజ్ వెరీ పర్టికులర్. అంటే చాలా సినిమాలు చేశారు దీని ముందు, బట్ ఈ సినిమాకి వాజ్ వెరీ పర్టికులర్. లైక్ తమన్ నువ్వు రావాలి, చేయాలి. త్రివిక్రమ్ గారితో ఫస్ట్ టీజర్ లాంచ్ చేసినప్పుడు కూడా వాజ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఈరోజు ఇక్కడ రావడం కూడా వెరీ ఇంపార్టెంట్. బికాస్ కోన గారికి ఆ గట్ ఫీలింగ్ అనేది చాలా రేర్గా వస్తుంది. అది ఆయన చెప్తే జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఆయన చెప్తే చాలా సెన్సిటివ్గా తీసుకుంటాం. సో ఐ థింక్ ఈ సినిమా డెఫినెట్గా March 13 ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఫిలిం, బ్యూటిఫుల్ సక్సెస్. అంటే కొంచెం అది కోన KGC అని పెట్టుకోండి, కోన గోల్డ్ కంపెనీ. అలా కోన వెరీ గోల్డ్ హ్యూమన్ అతను. సో వెరీ హ్యాపీ టు బీ ఈ స్టేజ్లో ఉండి చాలా సంతోషంగా హ్యాపీగా వచ్చాను ఈ స్టేజ్కి. వీళ్ళిద్దరు పేరు చూస్తుంటే నాకు తరుణ్ రిచా వాళ్ళ ఆ టైంలో గుర్తొస్తున్నారు, నువ్వే కావాలి ఆ టైంలో. బికాస్ న్యూ ప్యార్స్ వచ్చినప్పుడు లేదు, హోల్ సెగ్మెంట్స్ మారుతాయి, కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త స్టోరీలు మొదలెడతాయి, కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వస్తారు, ద హోల్ టాలెంట్ ఫార్మ్స్ న్యూ. సో అలా దిస్ టూ పీర్ వీళ్ళిద్దరు ప్యార్లు వీళ్ళకి జరగాల్సినంత మంచి స్క్రిప్ట్స్, మంచి సాంగ్స్, మంచి హుక్ స్టెప్. ఆ కోర్ట్ లాంటి సినిమాలో ఒక బ్యూటిఫుల్ హుక్ స్టెప్ ఆడారు. నిజంగా చెప్పారు, ఎంత బ్యూటిఫుల్గా ఉండింది వాళ్ళిద్దరిని చూడడం. మీ ఇద్దరు కెమిస్ట్రీ ఇలానే ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి, అంటే గొడవలు రాకుండా చూసుకోండి అంటున్నాను. అలా కొట్టుకోవద్దండి లైఫ్లో. బికాస్ డెఫినెట్గా యూ బోత్ విల్ గో లాంగ్ వే. ఎలా అనుకోకుండా నేను చదువుకునే లేదు, నేను 5th స్టాండర్డ్ ఫెయిల్, నాకు జువాలజీ రాదు, ఏం రాదు. అండ్ విజయ్ బుల్గా నేను నా ఇన్స్టాగ్రామ్ డిఎంలో రెగ్యులర్గా నేను టచ్లో ఉండే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అతను ఏం రిలీజ్ చేసినా ఐ ఫాలో హిమ్, ఐ టెల్ హిమ్ బాగా చేసావు బ్రో, సూపర్గా ఉంటాడు. కొంచెం కాకినాడలో ఉంటాడు, అదొకటి ఇబ్బంది. ఎలా అయినా అన్ని కొంచెం అక్కడి నుంచి ఇక్కడ రప్పించాను హైదరాబాద్కి. ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఉన్నారు అని చెప్పారు. సో నేను విజయ్కి ఫోన్ చేసి చెప్పాను, ఇలా నీ ఫంక్షన్కి వెళ్తున్నాను బ్రో,
అని చెప్పాను. సచ్ అ వెరీ లవ్లీ హ్యూమన్ విజయ్ బల్గేనన్, సచ్ మై ఫేవరెట్ కంపోజర్ టు. సో వెరీ వెరీ హ్యాపీ ఆయన ఈ సినిమాలో ఉండడం. ఒక్క నిమిషం ఫోన్ చూసుకుంటా, దిగితే కొన్ని పేర్లు చెప్పకపోతే రేపు ఫీల్ అయ్యి మరీ మెసేజ్లు పెడతారు. నీకు ఎవరు ఇచ్చారో తెలుసు, ఓకేనా? సో విజయ్, thank you Vijay for giving great music to this Telugu film industry, and Roshan and Sridevi, Shravya, Kavya, producers of this film, and Satish garu, thank you so much for giving this great film to us, and looking forward for March 13th andi ante. Thank you Shiva చూడడం చాలా సంతోషం. డైలాగా నేనా పాట అడిగితే నవ్వుతారా? ఓకే, డైలాగ్ ప్రశాంత్ ట్రోల్ అవ్వకుండా వెళ్దామంటే వినరు కదా. లెవెన్. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు, థ్యాంక్ యూ వేణు ఉడగల్ గారు అండ్ శివాజీ. హలో అందరికీ, ఎలా ఉన్నారు? టెన్షన్గా ఉంది ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది నేను రావడం. యాక్చువల్లీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ మూవీ సాంగ్ రిలీజ్ అయింది. నేను పాడిన దాంట్లో ది బిగ్గెస్ట్ హిట్, తిప్పుకుంటా అన్నావు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత వైరల్ సెన్సేషన్ అయితే సాంగ్ అని. అండ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కోన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నాకు నా లైఫ్లో ఇప్పుడు థర్డ్ జర్నీ ఇది. అంటే లైక్ రాను బొంబాయికి రాను, బిగ్ బాస్ ఒకటి, ఇప్పుడు తిప్పుకుంటా అన్నావు. నిజంగా లిటరలీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ బ్యాండ్ మేళం మూవీ చాలా సక్సెస్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అవ్వాలి అని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ కోర్ట్ మూవీతో వీళ్ళు చూసేసారు ఏంటి అనేది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాండ్ మేళం కూడా దానికి మించి హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను సార్ ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు, బట్ నాకేం వచ్చు, నాకేం తెలుసు అదే మాట్లాడతా. బ్యాండ్ మేళం నిజంగా లిటరలీ థియేటర్లో ఖచ్చితంగా బ్యాండ్ సౌండ్ ఎలా వస్తుందో అట్లా వస్తుంది ఖచ్చితంగా. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే సార్ చూస్ చేసుకునే ఆ స్క్రిప్ట్స్ కానివ్వండి, ఆయన డైలాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్ని కోనేసరికి దూకుడు మూవీ నుంచి గీతాంజలి కావచ్చు, తర్వాత బాద్షా కావచ్చు, మీరు అన్ని మూవీస్లలో ప్రతి ఒక్కటి సార్ మార్క్ ఉంటుంది. సో ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీకోసం బెల్లం చుట్టూ ఈగ లెక్క లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క, బెల్లం చుట్టూ ఈగ లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క, గుడి చుట్టూ భక్తుల లెక్క, బారు చుట్టూ తగుబోతు లెక్క. తిప్పుకుంటాన్నావు నన్నే నీ చుట్టూ తిప్పుకుంటాన్నావు నన్నే నీ వెనక తిప్పేసుకుంటాన్నావు. సో ఇంత చక్కటి సాంగ్ రాసిన చంద్రబోస్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ సాంగ్తో నేను లిటరలీ ఐ థింక్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఇప్పుడు మీరు ఈ సినిమాతో పాటు ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఈ సినిమాకి ప్రమోషన్ కానీ లేకపోతే ఈ సినిమాకి జనాల్లో తీసుకెళ్ళడానికి ఎంత టైం కేటాయిస్తున్నారు? కోన గారికి డేట్స్ ఇస్తున్నారా లేదా మీరు? పూర్తిగా ప్రమోషన్స్కి కేటాయిస్తున్నాను సార్. బట్ ఏదైతే ఆ చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో సడన్గా ప్లేస్మెంట్స్ రివర్స్ అవ్వడం వల్ల జస్ట్ మిస్ అవ్వడం జరుగుతుంది అంతే. ఇప్పుడే స్టేజ్ మీద మాట్లాడారు, ఆల్రెడీ షూటింగ్ నుంచి వచ్చాడు, హరిబరిగా ఉన్నాడని చెప్పేసి. అవునండి, షూటింగ్ నుండి అయితే వచ్చాను. ఓకే. శ్రీదేవి గారు మీ పరిస్థితి ఏంటండి? ఫుల్గా
కేటాయిస్తున్నారా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడే అండి బ్యాండ్ మేడం. బ్యాండ్ మేళం. Mm. ఓకే, అది కోనగర్ ఇక్కడ హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఇందాక వాళ్ళు పర్ఫామ్ చేసిన హాయ్ రోషన్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే నువ్వు ఎలా చూస్ చేసుకుంటావు కథలు అన్నది నీ ప్రతి సినిమాలో నువ్వు చూపిస్తున్నావు ఆడియన్స్కి, నేను ఎంత బిలీవ్ చేస్తాను అని చెప్పి. అంటే వాళ్ళ లవ్కి నువ్వు తగ్గట్టే నీ ఎఫర్ట్స్ చూపిస్తున్నావు. అయితే ఇందులో ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ ఉన్నావు కదా, సో కొత్తగా నేర్చుకున్నవి ఏమైనా ఉన్నాయంటే ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నాం అంటూ అంతగా ఏం లేదు, బట్ యా నాకు డ్రమ్స్ ప్లే చేయడం వచ్చు. పియానో మటుకు 2-3 సాంగ్స్ అంతే. సో యా, అది నాకు చాలా ఈజీ అయింది కూడా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కోనగారు సార్, ఇందాక చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు కదా, అవును, డైరెక్టర్స్ అవును. మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ వాళ్ళు మీ సినిమాల గురించి ఆ మాట చాలా గట్టిగా తగిలింది నాకు. ఎందుకంటే మీరు రాసిన సినిమాలు కొన్ని అసలు ఇప్పుడు కూడా ఒక సీన్ గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తుంది. అంతమంది పీపుల్ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినాయి మీ సినిమాలు. బట్ మీరు ఒక మాట అడుగుతాను నేను, మీరు బాధపడినా పర్లేదు కానీ ఏమైపోయారు సార్ అదంతా? ఎప్పుడు సార్ మళ్ళీ కంబ్యాక్? ప్రతి సినిమా మనకి కంబ్యాక్ అనుకుంటాం. సో కాబట్టి అంటే కంబ్యాక్ అంటే మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తెలియదు కానీ అలాంటి ఒక సినిమా అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు మీకు నేను డీ తర్వాత రెడీ చేసినప్పుడు కానీ, రెడీ తర్వాత కింగ్ కానీ, తర్వాత లైన్గా ఆల్ దోస్ ఫిలిమ్స్, అప్పుడు మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కంటిన్యూస్గా ఏం రాశారంటే, నాకు బాగా గుర్తు, పండగ చేసుకొని ఒక సినిమా, ఇంకా ఎంతకాలం ఈ బకరా కామెడీలు బ్రహ్మానందాన్ని పెట్టి ఒక దాంట్లో మ్యాక్డోల్ మూర్తి, ఒక దాంట్లో చారి, ఒక దాంట్లో ఇది. సో ఇది తప్ప నువ్వు అందులో నుంచి మళ్ళీ నువ్వు బయటికి తప్పించి నీకేం రాదా, రాయలేవా? పండగ చేసుకోవద్దు బిగ్ హిట్ కమర్షియల్లీ, ఓకే. బట్ అప్పటికే ఒక రొటీన్లోకి, ఒక టెంప్లెట్లోకి నేను సినిమా తీసుకెళ్ళిపోతున్నాను, నేను సినిమాకి ద్రోహం చేస్తాను ఆ టైంలో రాశారు. సో అప్పుడు నేను చెప్పాను వాళ్ళందరికీ, చూడండి కరెక్టే, రొటీనే, నవ్వడం కూడా రొటీన్గా నవ్వేశారు, రొటీన్గా వచ్చే కలెక్షన్లు, రొటీన్గానే మళ్ళీ అయిపోయింది సక్సెస్. కాబట్టి రొటీన్ అన్నది మన లైఫ్లో పొద్దునే నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసుకుంటాం, రొటీనేగా అది కూడా. అమ్మ కనబడితే, బెస్ట్ ఫ్రెండ్ కనబడితే హగ్ చేసుకుంటాం, రొటీన్గా. సో సర్టన్ థింగ్స్ ఏది పాజిటివ్ చూడాలో అది నెగిటివ్గా చూడడం అది స్టార్ట్ చేస్తే నేను అప్పుడు దట్ ఈస్ వన్ ఓకే, సరే మనం కూడా వేరే కూడా చేయగలము, వేరే ఎమోషన్స్ డెప్త్ ఉన్న ఫిల్మ్స్ అని నిన్ను కోరి చూస్ చేయడం జరిగింది. ఐ థాట్ అది నాకు అది ఒక ఏమంటారు శీల పరీక్ష అనుకున్నా. సో ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ ఈవెన్ హ్యాండ్లింగ్ ఎమోషన్స్. మళ్ళీ కంబ్యాక్ అంటే ఇప్పుడు ఉద్దేశం మళ్ళీ రెడీ, కింగ్, దూకుడు, అదుర్సు ఆ టైప్ అనే ఉద్దేశం. ఏమో సార్, మీరు రొటీన్ అయిపోయినా పర్వాలేదు మళ్ళా కామెడీ. ఇప్పుడు ఇందులో ఇప్పుడు చూశారు, ఇందులో కామెడీ బాగానే ఉంది కదా. ఇప్పుడు అరే ఈ ప్రకృతి ఎట్లా సిగ్నల్ ఇస్తుందా అంటే ఇక్కడ ఫోన్ సిగ్నల్ చక్కగా రావట్లేదు, అది నేను ఆన్ ద స్పాట్ నాకు అరువు సతీష్ పెడదాం, ఓకే సార్ అండి. అలాంటి ఎన్నో పంచెస్ ఉంటాయి. బట్ కథతో పాటు కామెడీ ఉండాలి అని ప్రజెంట్ జనరేషన్కి వీ కాంట్ సపరేట్ కామెడీ అండ్ స్టోరీ చేసి చూడలేదు. టీజర్ రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ చేసుకుని ఇది చేశారా? కాదు, యాక్చువల్గా తమన్ డేట్ దొరికింది కాబట్టి చేసాం నెంబర్ 1. అదొకటి. తర్వాత ఏంటంటే ఈ మంత్ సడన్గా 28 days అయిపోయింది. సో ఇంకా 6 songs ఉన్నాయి మాకు, ఒక సాంగే వదిలేము ఇప్పుడు రిలీజ్ చేయాల్సినవి. ఇంకా దీని తర్వాత 6 ఉన్నాయి ఇంకా, ప్లస్ టీజర్ కూడా వదలాలి, తర్వాత ట్రైలర్ ఉంది. ఆ డే ఇప్పుడు ఒక సాంగ్కి ఇంకో సాంగ్ మధ్యలో గ్యాప్ కావాలి. ఇవన్నీ చూసుకుంటే సో వీ హ్యావ్ నో టైం. ఫస్ట్ అసలు కంటెంట్ బయటికి వెళ్ళాలి, అందుకని ఫస్ట్ 14th నాడు వ్యాలంటైన్స్ డే గ్లిమ్స్ వదిలేము. ఒక ఎమోషన్ డ్రామా సోల్ ఆఫ్ ద ఫిల్మ్ వెళ్ళింది బయటికి. ఓహో ఇది చాలా సీరియస్ సినిమా అనుకుంటారేమో, అర్జెంట్ టీజర్ వదిలి ఫన్ ఉందిరా బాబు, ఇందులో చాలా 80% 20% ఎమోషన్ ఉంటుంది అని. ఎన్నో అద్భుతమైన సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు మీరు రచయితగా చేశారు. ఒక సినిమా చేసేటటువంటి డైరెక్షన్ ఎందుకు ఆ శాఖ వైపు పూర్తిగా వెళ్ళలేదు అంటే నేను చెప్పే కదా ఇందాక, నన్ను దీనికోసం ఎంచుకున్నాడు దేవుడు అని. సో అలా నేను అటే ఉండిపోతే ఎంతోమంది, ఇప్పుడు నేను యాజ్ ఏ మేకర్గా, రైటర్గా నేను 10 ప్రాజెక్టులు క్రియేట్ చేయగలను. డైరెక్టర్ అయితే ఒక సంవత్సరానికి 2 yearsకి ఒక్క సినిమా చేయగలను.
అందుకని ఇలా ఉండిపోయా. భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయలేమా? ఐ డోంట్ నో, సంథింగ్ ఏదో మరి నన్ను ఏదైనా ఇన్స్పైర్ చేస్తే రావచ్చు. కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఇందాక శివాజీ కూడా చెప్పారు. సో దాని వెనకున్నది ఏదైనా ఉందా ఏం స్టోరీ? లేదు, అది నాకు అనుకోకుండా మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ ఉండేది. అవును. రాంగోపాల్ వర్మ, అది వర్మ ఫిల్మ్ కార్పొరేషన్. అప్పుడే నేను ఫస్ట్ ఎంటర్ అయ్యా రాంగోపాల్ వర్మ దగ్గర. అందుకని అదే నా ఇన్స్పిరేషన్. సరే వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ లాగా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అని పెట్టి అది కేఎఫ్సి అయింది అంతే. అంటే ఇప్పుడు వర్మ గారి గురించి గుర్తు చేశారు కాబట్టి ఇదివరకు ఏదైనా సెన్సేషనల్ అంటే టాపిక్ అంటే వర్మ గారు ఏదైనా మాట్లాడినా ఏదైనా ట్వీట్ ఏదైనా చేసినా కానీ అది సెన్సేషన్ అయింది ఇదివరకు బాగా. ఇప్పుడు సోషల్ మీడియా అప్పటికిప్పుడు ఇంకా వర్మ లాంటి వాళ్ళు బోల మంది అయిపోయారు సోషల్ మీడియాలో. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి నేనేం చెప్పాలను, మీరేం చెప్పండి అది చెప్తా. సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది చాలా టఫ్. నిర్మాతగా ఇప్పుడు సినిమా చేయడం అమ్మో అనేవాళ్ళు సీనియర్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇదవుతారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ప్రొడక్షన్ వైపు మీ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఏం చెప్తారు ఏ విషయం? ప్రొడ్యూసర్గా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ప్రొడ్యూసర్గా నా ముద్ర వేసి కూడా పెద్ద ఇష్టం ఉండదు. నేను ఐ ఫీల్ ఐఎమ్ ఏమంటారు మేకర్. ఒక కథని తీసుకొస్తే ఒక రా మెటీరియల్ అది నుంచి ఈ సినిమా చేశారా? కథ నచ్చి సినిమా చేశారా? సార్ కోనా గారి గురించి ఈ సినిమా ఒప్పుకొని చేశారా? కథ నచ్చే ఈ సినిమా చేస్తున్నారా? డెఫినెట్లీ కథ నచ్చేది సార్. యా, అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న కోన గారి దగ్గర మాకు కథ రావడమే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. కథ విన్న తర్వాత ఇంకో ఎగ్జైట్ అయ్యాను. సో ఐ సెడ్ ట్రైస్. శ్రీదేవి తెలుగులో కూడా కోటారు బాగా బిజీగా చేస్తున్నారు తెలుసు. తమిళ్లో కూడా 2 సినిమా మన ఏదో ప్రోమో ఒకటి చూసా, చాలా బాగుంది. అది బ్యాక్ టు బ్యాక్ తెలుగు తమిళ్ కంటిన్యూగా చేయడం గురించి. అంటే యాక్చువల్లీ కొత్తగా ఏం లేదు సార్, బట్ లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లము. సో అదొకటే కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నా ఏదో కొంచెం. ఒకటి అయిపోయిందా? రెండో 2 అయిపోయాయి. సో ఒకటి ఇంకా అవుతుంది, ఇంకొక షెడ్యూల్ ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.